అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు. కేజీ చేపలతో ఒక మంచి ఫిష్ కర్రీని నేను చేసి చూపిస్తున్నానండి. మీరు కూడా ఇదే విధంగా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. తప్పనిసరిగా మళ్ళీ అడుగుతా చూడండి. కొద్ది రోజులుగా నా వీడియోలు ఆలస్యంగా వచ్చాయి, కొన్ని కారణాల వల్ల, వర్క్ వల్ల. ఇక మీదట అలా ఉండదండి, రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను. దయచేసి సపోర్ట్ చేయండి, నాకు అండగా ఉండండి. మరిన్ని మంచి వీడియోలు నేను మీకు చేసి చూపిస్తాను, అలాగే షార్ట్స్ కూడా. రండి వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ నేను కేజీ ఫిష్ తీసుకున్నా అండి. ఏ ఫిష్నైనా తీసుకోండి, ఇదే విధంగా కట్ చేసి పెట్టుకోండి ముక్కల్ని. నేను చూపించే మసాలా పద్ధతి కరెక్ట్గా పాటించండి, అదిరిపోతుంది. నేను ఇక్కడ పులుపు వచ్చేసి చింతపండు లెమన్ సైజులో తీసుకుంటున్నాను, కరెక్ట్గా ఉంటుంది ఈ ఫిష్ కర్రీకి. నీళ్ళు పోసుకొని వాష్ చేసి తర్వాత నార్మల్ వాటర్తో నానబెట్టుకోవాలి. చేపలు నీసు వాసన రాకుండా ఉండేదానికి ఒక మసాలా రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని, జీలకర్ర 1 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, ఒక ఆనియన్, కట్ చేసిన ఆనియన్, 4 పచ్చిమిరపకాయలు, 25 నుంచి వెల్లుల్లిపాయలు, ఒక చిన్న అల్లం వేసుకొని ఒక 2 నిమిషాల పాటు సన్నని మంట మీద వేయించాలండి. 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఆరబెట్టి మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకుందాం. ఇక్కడ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఆరిపోయిన మా ఫ్రైడ్ ఆనియన్స్ అంతా వేసి 1/4 స్పూన్ ఉప్పు వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. నీళ్ళు పోయకూడదు, ఇలా రావాలి పేస్టు. చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉండాలి పేస్టు, నీళ్ళు పోయకూడదు. ఇప్పుడు కర్రీ చేసేదానికి ఒక మంచి పెద్ద కడాయి పెట్టుకొని అందులో ఒక 5 స్పూన్లు నూనె పోసుకొని, ఆవాలు 1/2 స్పూన్, మెంతులు 1/4 టీ స్పూన్ వేసుకొని ఒక 5 సెకండ్లు దోరగా ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు మీడియం సైజు ఒక ఆనియన్ తీసుకొని సన్నగా తరుక్కొని ఇలా వేసుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి, ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కూడా దోరగా వేగితే చాలు. ఇలా వేగాక ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం ఇందులో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఎక్స్ట్రా మసాలా అంతా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా ఒక 2 నిమిషాల పాటు సన్నని మంట మీద వేయించుకోవాలి. ఆల్రెడీ మనం నూనెలో వేయించాం కాబట్టి ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు వేయిస్తే చాలు. మీడియం సైజు 2 టమాటాలు తీసుకొని సన్నగా తరుక్కొని ఇందులో వేసుకోవాలి. మిగతా మసాలా అంతా వేసుకుందాం. పసుపుడి 1/2 టీ స్పూన్ వేసుకుందాం. నార్మల్ కారం 1 టీ స్పూను, కాశ్మీర్ కారం వచ్చేసి 1 టీ స్పూన్ వేసుకోండి, మీ కారం తగ్గట్టుగా వేసుకోండి. ధనియాల పొడి వేసి 3 టీ స్పూన్లు వేసుకుంటున్నాను, మంచి థిక్నెస్ వస్తుంది దీని ద్వారా. జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, గరం మసాలా 1/2 టీ స్పూను, ఉప్పు వచ్చేసి 1.5 స్పూన్ వేసుకోండి. మీ రుచికి తగ్గట్టుగా మీరు వేసుకొని ఇలా 2 నిమిషాల పాటు సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం ఎలాంటి స్పైసీనెస్ వేసుకోము కాబట్టి నేను ఇక్కడ గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నానబెట్టినట్టు చింతపండు జ్యూస్ పోసుకుందాం. పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, మసాలా అంతా పట్టేలాగా. సన్న మంట మీద చేసుకోవాలి ఇవన్నీ ప్రాసెస్. ఇలా బాగా కలిపినాక మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించాలి.
5 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతుంది. తేలినప్పుడు బాగా కుక్ అయిందని అర్థం. మసాలా అంతా టమోటాలు అంతా చూడు ఎలా స్మాష్ అయ్యాయో. ఇక్కడ వాటర్ వచ్చేసి 600 ml తీసుకుంటున్నానండి. గ్రేవీకి తగ్గట్టుగా నాకు కరెక్ట్గా ఉంటుంది. మీకు కావాలంటే ఎక్కువ గ్రేవీ కావాలంటే ఒక 100 ml వాటర్ మీరు ఎక్కువగా పోసుకొని చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత చూడండి గ్రేవీ ఎంత థిక్గా ఉందో. ఈ విధంగా థిక్నెస్ రావాలి. ఈ టైంలో ఒకటొకటిగా ఫిష్లన్నీ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్నాక గరిటె పెట్టుకొని ఒక్కసారి లైట్గా అలా తిప్పుకోవాలి. ఎక్కువగా తిప్పకూడదు, మళ్ళీ చేపలు అనేది తునిగిపోతాయి. ఒకసారి తిప్పుకొని ఈ టైంలో కారము సాల్ట్ అంతా చెక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ సాల్ట్ అనేది కొంచెం తక్కువగా ఉంది. 1/4 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇలా అంతా ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని 7-8 నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడికించాలి. 7-8 నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకొని గరిటె పెట్టకుండా 2 హ్యాండిల్ పట్టుకొని అలాగా తిప్పుకోవాలి. అప్పుడు చేప ముక్క విరిగిపోదు. గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇదే విధంగా మీ ఇంట్లో వాళ్ళకందరికీ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు, ఫిదా అయిపోతారు. ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ కావాలంటారు. చూడండి, ఇది నా గ్యారంటీ. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నేను మీకు చేసి చూపిస్తాను. ఇలాగే ఆదరించండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.